మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఆత్మలను పరిశోధించు దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ ఉద్దేశ్యములు సఫలమగును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థనను ఆలకించు దేవుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన పనుల భారమును భరించి మన ఉద్దేశములను సఫలపరిచే దేవుడు. మన పనులపై దేవుని యొక్క అధికారమును ఎంతవరకు అంగీకరిస్తాము అనే దానిపై ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. కొంతమంది దేవుని పనులను చాలా ఉన్నతమైనవిగా ప్రారంభించి తుదకు వాటిని తమ స్వప్రయోజముల కొరకు వినియోగించుకుంటారు. కొంతమంది తమపై, తమ ఉద్దేశములపై తాత్కాలికముగా దేవునికి అధికారాన్ని ఇచ్చి తద్వారా వారికి ఏమైనా ఇబ్బంది కలుగగానే, శ్రమ కలుగగానే దేవుని నుండి అధికారం వారి వైపు మళ్లించుకుంటారు. కొంతమంది కొన్ని విషయాలలో లేక కొన్ని సందర్భాలలో దేవుని అధికారమునకు ఒప్పుకుంటారు. ఇలాంటి వారందరూ చివరికి నష్టపోతారు. ప్రతి పని మీద దేవునికి అధికారం అప్పగించి దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచి ఆధారపడినట్లయితే దేవుడే సమస్త ఉద్దేశములను సఫలపరిచి మనకు మేలు అనుగ్రహిస్తారు. ఒక ప్రత్యేకమైన పనిని మాత్రమే కాదు, మన బ్రతుకులో ప్రతి అంశాన్ని దేవునికి అప్పగించి దేవుని అధికారమునకు లోబడాలి. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనము ప్రకారం యోసేపు తన మార్గములన్నిటినీ దేవునికి అప్పగించారు. చావుగోతి అయినా, పోతీఫరు ఇల్లైనా, చెరసాల అయినా, రాజప్రాసాదం అయినా సరే యెహోవాకు అతని మార్గములను అప్పగించారు. యేసయ్య అధికారమునకు యోసేపు ఒప్పుకున్నారు. దేవుడే ఐగుప్తు దేశమునకు యోసేపును రాజుగాను, ఫరో ఇంటికి తండ్రిగాను నియమించారు. యోసేపు జీవితములో ప్రతి అంశముపై దేవుని అధికారమునకు యోసేపు ఒప్పుకొని బానిసైన యోసేపును, యోసేపు నమ్మకాన్ని దేవుడు భరోసాగా మార్చివేశారు. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనము ప్రకారం షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజ ప్రతిమకు నమస్కరించకుండా వారు నమ్ముకున్న దేవుని వైపు చూశారు. వారిపై అధికారి అయిన దేవునిపై తమ భారాన్ని, తమ బాధ్యతను అప్పగించి రక్షించినను రక్షించకపోయినను యేసయ్యనే దేవుడు అని దిక్కులు ప్రక్కటిల్లేటట్లు గర్జించారు. అగ్ని ఏడంతలైనా సరే దేవుని అధికారమునకు అంగీకరించినందున దేవుడే వారి మధ్యకు దిగివచ్చి వారిని ఆదుకొని రాజ్యం అందరి ఎదుట వారిని ఘనపరిచి రాజ సంస్థానములలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలను హెచ్చించి ఎన్నడూ కదలని వారుగా ఆశీర్వదించారు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. నా సహోదరి సహోదరులారా, మన పనుల భారం యేసయ్యకు అప్పగించిన ఎడల యేసయ్య మనలను ఇహలోకమందు పరలోకమందు ఆశీర్వదిస్తారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గ్రుడ్డివాడు, ఇతన్ని యేసయ్య మహిమార్థమై స్వస్థపరచగా కొందరు దేవుణ్ణి మహిమపరిచారు, కానీ చాలామంది అతనిని ఇబ్బంది పెట్టారు. అయినా స్వస్థత పొందిన వ్యక్తి యేసయ్యను ప్రవక్తగా ఒప్పుకున్నాడు. ఆ కారణం చేత వెలివేయబడ్డాడు, హింసింపబడినాడు. యేసయ్య వానిని హక్కున చేర్చుకుని విశ్వాసములో స్థిరపరిచి బలపరిచి ఈ దినమున మనకు సాక్షిగా ఏర్పాటు చేశారు. మనం కూడా మన జీవితాలకు యేసయ్యను అప్పగించిన ఎడల గ్రుడ్డివాడినే మన బ్రతుకును, చీకటిలో నింపబడిన మన బ్రతుకును వెలుగుగా మార్చి మన ఉద్దేశములను సఫలపరిచి అనేకులకు వెలుగుగా చేస్తారు వెలుగై ఉన్న దేవుడు. యేసయ్యకు మన పనుల భారం అప్పగిద్దాం. మన భారం యేసయ్యపై మోపుదాం. ఆయన మనలను ఆదుకొని మన ఉద్దేశములను సఫలపరచునుగాక. దేవుడు
ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.